తెలుగు రాష్ట్రాల్లో పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ వస్తున్నాయి వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు. వాటి మధ్య ఉన్న మిత్రబంధం ఎంత గట్టిదో తెలియజేయనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఇట్టే తెలుసు. అయితే యాదృచ్ఛికమో వరమో తెలియదు కానీ ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ ఇంటి పోరు ఉంది. చెల్లెళ్ళు ఆ పోరును కొనసాగిస్తున్నారు. వైసీపీపై షర్మిల పోరు, బీఆర్ఎస్ పై కవిత ఫైర్ ఈ రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే జగన్ అధికారంలో ఉండగానే సోదరి షర్మిల, తెలంగాణలో అధికారం నుంచి దూరం కాగానే కవిత అన్నలపై పోరుబాట పట్టారు. అది కూడా వారికి గిట్టని మీడియా నుంచి రావడం గమనార్హం. జగన్ వ్యతిరేకించేది ఎల్లో మీడియా. అలా పిలువబడే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ. అయితే ఇందులో ఏబిఎన్తో షర్మిల తన తొలి బాణం జగన్పై సంధించారు. ఇక టీవీ5తో కవిత బీఆర్ఎస్ పై పోరుబాట మొదలుపెట్టారు. షర్మిల ఎక్కుపెడుతున్న బాణాలు అడ్డుకోవడానికి జగన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలకేయ సోషల్ మీడియా ఉంది. ఆపై సాక్షి న్యూస్ ఛానల్ ఎలానో ఉంది. తెలంగాణలో కవిత నుంచి వచ్చే విమర్శలు ఎదుర్కోవడానికి కేటీఆర్ సోషల్ మీడియా సైన్యానికి తోడు బీఆర్ఎస్ గొంతుకగా ఉండే టీ న్యూస్ అడ్డంగా నిలబడుతోంది. ఇటీవల కవితపై టీ న్యూస్లో వ్యతిరేక కథనాలు పెరగడంతో ఆమె స్పందించారు. యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు షర్మిల. అప్పుడు సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే మాత్రం కవిత మాదిరిగా స్పందించాలి. అసలు మహానేత రాజశేఖర్ రెడ్డికి ఆమె పుట్టారా అని అనుమానం వ్యక్తం చేసేలా సాక్షిలో కథనాలు వచ్చాయి. విజయమ్మ ఆత్మగౌరవాన్ని సైతం కించపరిచేలా ఆ ఛానల్లో విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు కవిత మాదిరిగా అప్పుడు షర్మిల స్పందించలేదు. పైగా ఇందిరా మీడియాగా పిలిచే సాక్షిలో తనకు వాటాలున్నాయని షర్మిల చెబుతున్నారు. అంటే ఆమె సొంత మీడియాలోనే ఆమెకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయన్నమాట.